హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహల ఓయిలా. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేమైతే హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. మేము ముంబై వెళ్తున్నాము. డైరెక్ట్ ట్రైన్ అయితే 27 అవర్స్ ట్రైన్లోనే ఉండాలి. అందుకని చెప్పి 6కి ఇబ్బంది అవుతుందని చెప్పి హైదరాబాద్లో మార్నింగ్ దిగిపోయి మళ్ళీ మధ్యాహ్నం 2:30కి ఇంకొక ట్రైన్ ఉందన్నమాట, హైదరాబాద్ టు ముంబై. అది బుక్ చేయాలి. అంతసేపు ఒకే చోట ఉండాలన్నా వాళ్ళకి ఆడుకోవడానికి ఫ్రీగా లేకపోయినా ఇబ్బంది అవుతుంది కదా, అందుకే 6 కోసం అని చెప్పి ఇలా చేసామన్నమాట. సరే టిఫిన్ అది స్నానం చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి ఒక దగ్గరలో ఏదో మ్యూజియం ఉంది చూద్దామని వెళ్ళాం, హైదరాబాద్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో. కానీ అది మేము వెళ్ళిన రోజు క్లోజ్ అనమాట. ఇంకెక్కడికైనా వెళ్ళడానికి టైం సరిపోదు కాబట్టి మళ్ళీ రైల్వే స్టేషన్కే వచ్చేసాము. వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. 6 కోసం అయితే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని యాక్టివిటీస్, కొన్ని పేపర్స్, పెన్స్, బుక్స్ ఇలాంటివి క్యారీ చేస్తాను. ఇక్కడ ఆ పనే చేస్తుంది అనమాట. ఏం చేస్తాను మేమున్న హోటల్ అయితే హోటల్ శుభ ప్యాలెస్. చాలా అంటే చాలా బాగుంది అసలు. స్టాఫ్ కానీ నీట్నెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కొన్ని చోట్ల హోటల్ నీట్గా ఉన్న హోటల్ రూమ్స్ నీట్గా ఉన్నా కానీ స్టాఫ్ అంత ఫ్రెండ్లీగా ఉండరు. కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ అనమాట. ఇక్కడ ఉన్న రెస్టారెంట్ కూడా ఫుడ్ చాలా బాగుంది. ట్రైన్ దిగిన తర్వాత మార్నింగ్ హోటల్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి బయటకు వచ్చామన్నమాట. మేము ఉండే హోటల్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా అయితే 5 to 10 minutes వాక్, అంతే, చాలా దగ్గర అనమాట. ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అది అందులోనే పొద్దున్నే ట్రాఫిక్ అది ఏమి ఉండదు కదా, ఇంకా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. గేట్వే ఆఫ్ ఇండియా అలాగే తాజ్ హోటల్ రెండు ఆపోజిట్లో ఉంటాయి, ఎదురెదురుగా ఉంటాయి అన్నమాట. కనిపిస్తుంది కదా అక్కడ మీకు పెద్దగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే తాజ్ హోటల్. అది కొత్తగా కట్టింది, దాని ముందుకి పాతది ఉంటుందన్నమాట. కానీ తాజ్లో రూమ్ తీసుకుని ఉండాలంటే చాలా సౌండ్ పార్టీ అయి ఉండాలి. మనలాంటి వాళ్ళ అయితే అవ్వదన్నమాట. శుభా ప్యాలెస్ కూడా చాలా కాస్ట్లీ, కానీ మాకు లక్కీగా మేము ముందే బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మేక్ మై ట్రిప్ యాప్లోనే ఎందులోనో బుక్ చేసినట్టున్నారు, మనకి రేట్ చాలా తగ్గింది. అదే మామూలుగా దగ్గర చేసి బుక్ చేసుకోవడం అయితే ఇది కూడా కాస్ట్లీనే ఉంటుంది. ఈ గేట్వే ఆఫ్ ఇండియా లేదంటే తాజ్ హోటల్ ఇలాంటివన్నీ నేను ఎప్పుడు వీడియోస్లో చూడడమే, లేదంటే సినిమాల్లో చూడడం అంతే. రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఓహో, తాజ్ హోటల్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పి నేను కొంచెం ఆశ్చర్యపోవడాలు ఇలాంటివన్నీ కూడా చేశాను అనమాట. తాజ్ హోటల్ని అయితే ఇండియాకి ఆర్కిటెక్చరల్గా అలాగే కల్చరల్ సిగ్నిఫికెన్స్గా చెప్తారనమాట. ఎందుకంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. తాజ్ మహల్ ప్యాలెస్ని తాజ్ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ తాజ్ హోటల్గా మార్చారంట. తర్వాత వాళ్ళు ఇంకా చాలా రాయల్ ప్యాలెసెస్ని తీసుకుని వాటిని తాజ్ గ్రూప్లో హోటల్స్గా మార్చారంట. నాకైతే ఇప్పుడు కొత్తగా కట్టిన బిల్డింగ్ కంటే ఈ ముందు కనిపిస్తుంది కదా, ఈ పాత బిల్డింగ్ చాలా నచ్చిందనమాట. ముంబై అంటేనే టూరిస్ట్ ప్లేస్ కదా, తెల్లవారుజాము మొదలు అందరూ కూడా ఇంకా జనాలు మేము ఎలాగైతే వెళ్ళామో అందరూ అలాగే వస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదా పావురాలు ఎన్ని ఉన్నాయో, కానీ పావురాల వల్ల చాలా రోగాలు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. ఫైనల్లీ మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ అందరూ పొద్దున్నే వచ్చేసి బోల్డని ఫోటోషూట్లు, వీడియో షూట్లు అన్నీ చేసేసుకుంటున్నారనమాట. మేము కూడా కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. ఈ గేట్వే ఆఫ్ ఇండియాని కట్టింది అయితే 1911లో. అందుకని బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కదా, ఆ టైంలో అనమాట. వాళ్లే కట్టించారు, బ్రిటిష్ వాళ్ళే. వాళ్ళ దేశం నుంచి జార్జ్ 5 అనే ఒక బ్రిటిష్ చక్రవర్తి గారు ఇండియాని చూడడానికి వచ్చారంట. ఆయన వచ్చినందుకు గుర్తుగా ఈ గేట్వే ఆఫ్ ఇండియాని కట్టించారంట. ఈ గేట్వే ఆఫ్ ఇండియా ఏంటంటే వేరే వేరే దేశాల నుంచి ఇండియాకి వస్తారు కదా, వాళ్ళందరికీ ఒక స్వాగత ద్వారం లాగా కట్టారనమాట. అప్పట్లో బ్రిటిష్ నుంచి వచ్చే పెద్ద పెద్ద అధికారులు వీళ్ళందరికీ ఏంటంటే ఈ అప్పట్లో సముద్రం ద్వారా రావడం కదా, వాళ్ళందరూ కూడా ఈ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఇండియా లోపలికి వచ్చేవారంట. ఇది వాళ్ళు కట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళ చక్రవర్తి వచ్చారన్న కారణం ఒకటైతే, వాళ్ళ సంపద అలాగే వాళ్ళ పవర్ని చూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. అందుకని చెప్పి గేట్వే ఆఫ్ ఇండియాని కట్టించారంట. గేట్వే ఆఫ్ ఇండియాని చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళడానికి బోట్కి టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ వాటర్ చూసారు కదా, చాలా నల్లగా ఉన్నాయన్నమాట, చాలా మురిగ్గా ఉన్నాయి. అదేంటో తెలియదు మరి, అన్ని మురికి నీళ్ళు వచ్చి ఇక్కడే కలుస్తాయి ఏంటో, చాలా దారుణంగా ఉన్నాయన్నమాట ఇక్కడ వాటర్ అయితే. ఇప్పుడు మేమైతే బోటుకి టికెట్ తీసుకున్నాం కదా, మా బోట్ వచ్చినప్పుడు మేము ఎక్కేసాము.
చూస్తున్నారు కదా ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అంతమంది టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరికీ అనమాట బోల్డ్ అని బోట్స్ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు కూడా ఆ బోటు అలా ఊగుతా ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాము. పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం చూసుకుని జాగ్రత్తగా ఎత్తుకుని వెళ్ళాలి కదా, అందుకని చెప్పి కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఆరు అయితే ఎక్కడికి వెళ్ళినా ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే అన్నీ చూడడం బాగా ఇష్టం అనమాట. చూసిన తర్వాత నుంచి ఇంకా బోల్డని ప్రశ్నలు అడగడము, వాటి గురించి తెలుసుకోవడము, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. పిల్లలకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని అన్నీ చాలా అడుగుతారనమాట. ఓపిక్గా సమాధానం చెప్పాలి. అందులోని ఈ ఆల్ఫా జన్ పిల్లలు అయితే ఇంకా గడుగ్గాయలు కదా, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూసారు కదా సముద్రం నిండా ఎక్కడ చూసినా ఇలాంటి చిన్న చిన్న బోట్లు, అలాగే పెద్ద పెద్ద షిప్లు, పెద్ద షిప్పుల్లో పెద్ద కంటైనర్స్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి మన ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళడానికి 1 గంట పట్టిందనమాట బోట్లో వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. మనం హాయిగా వెళ్ళిపోతున్నాము. గంట అంటే నాకు ఎందుకో బోర్ కొట్టింది. ఎందుకంటే ఆరుని కొంచెం ఇలా సముద్ర పొలాల మీద వెళ్తూ ఉంటుంది కదా, వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా, పడిపోకుండా అది పట్టుకోవడం. ఎక్కువ నా దగ్గరే ఉంటుంది, వాళ్ళ నాన్న దగ్గరికి చాలా తక్కువ వెళ్తుంది అనమాట. మరి తప్పదు అనుకుంటేనే వెళ్తుంది, లేకపోతే ఎక్కువ నా దగ్గరే ఉంటుంది. కాబట్టి నేను అది పడిపోకుండా చూసుకోవడం, లేదంటే బోట్లో అటు ఇటు పరిగెట్టడానికి చూస్తుంది, ఆడుకోవడానికి చూస్తుంది, అవన్నీ కొంచెం చూసుకోవాలి. కాబట్టి నాకు 1 గంట కూర్చోవడం అంటే కొంచెం బోరింగ్గానే అనిపించింది అనమాట. ఈలోపు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కూడా చెప్పాలి కదా, కొంచెం చిరాగ్గానే అనిపించింది. అందరూ సముద్రంలో ఉన్న బోట్లు, షిప్లు ఇంకా కనిపించేవన్నీ నేను ఎలాగైతే వీడియో తీస్తున్నానో వాళ్ళు కూడా అందరూ వీడియో తీసుకుంటున్నారనమాట. ఈ బోట్లోనే నాకు తెలుగు వాళ్ళు ఒక 3 ఫ్యామిలీలు కనిపించారు. ఆరు అయితే ప్రశ్నలు అడిగి ఇంకా నిద్ర వచ్చేసి నిద్రపోయింది. నిద్రపోవడమే కాదు, తనకి హెల్త్ బాగాలేదనమాట. అప్పటికే ఒళ్ళు వేడిగా చాలా డల్గా ఉంది. అయినా సరే అన్నీ చూసింది, అన్నీ అడిగింది, ఇంకా నిద్ర వచ్చేసి నిద్రపోయింది అనమాట. సముద్రంలో చూస్తున్నారు కదా, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది బ్రిడ్జ్ అనమాట. అది సముద్రంలోనే ఉంది. సముద్రంలో కూడా బ్రిడ్జ్ కట్టేశారు. మరి ఎలా కట్టేశారో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన బుర్ర ఎంత ఎదగలేదేమో అని అనిపిస్తుంది అనమాట. మనం దిగాల్సిన ప్లేస్కి ఇంకా దగ్గరికి వస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది కదా కొండ. ఆ కొండ పక్కన ఇంకా బోల్డెన్ బోట్స్ అవి ఉన్నాయి కదా, అక్కడే ఆ పక్కనే మనం కూడా దిగి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి లోపలికి ఇంకా నడుచుకుంటూ వెళ్తే అక్కడ కేవ్స్ వస్తాయన్నమాట. ఎలిఫెంటా కేవ్స్ మ్యాన్మేడ్ కేవ్సే, అవి సహజంగా ఏర్పడినవి కాదనమాట, మ్యాన్మేడ్ కేవ్స్ అవి. దగ్గరికి వచ్చేసింది అనుకున్న తర్వాత కూడా ఇంకా చాలా దూరం నుంచి చూపించాడు. అంటే అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది అనే ఏంటో మరి తెలీదు. ఇంకా తిప్పి తీసుకెళ్ళాడు అనమాట. మాట్లాడారు. ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చక్కగా పలకరిస్తారనమాట. ఏమైనా అలాగే మన నుంచి ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకుంటారు, అలాగే చెప్పాలన్నా కూడా చెప్తారు. కానీ ఎక్కువ మన లైఫ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోరు అనమాట. జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అలాగే ఏదైనా తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా కూడా చెప్తారు. చక్కగా చిరునవ్వుతో పలకరిస్తారనమాట. కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. అదైతే నాకు బాగా నచ్చింది. మేమైతే ట్రైన్ దిగిన తర్వాత కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్ తీసుకుని ఇక్కడి నుంచి ఇంకా నడుచుకుని వెళ్ళిపోవడమే. ఇది చూసారు కదా, బోల్డ్ అన్ని టాయ్స్, ఇంకా ఏవేవో రాళ్ళు, ఇంకా డెకరేషన్
డెకరేషన్ ఐటమ్స్ ఒకటని కాదు, మెడలో వేసుకునే పూసలు, గాజులు, రకరకాలవన్నీ పెట్టారనమాట. ఆరు ప్రతిదీ చూడడం నాకు కావాలనడం. ఇక్కడ చూడండి ఏవేవో రాళ్ళు పెట్టారు, అవి సముద్రంలో దొరికే రాళ్ళంట. అవి కూడా కొనుక్కుంటారంట. మరి చాలా ఉన్నాయన్నమాట, చాలా షాపుల్లో ఉన్నాయి. ఎన్ని పెట్టారో ఇక్కడ. ఇవంతా నడిచిన తర్వాత ఇంక ఎలిఫెంటా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఆరు పరిగెడుతుంది. వద్దమ్మా అని చెప్పినా కూడా పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది అనమాట. దానికి ఏదో ఆనందం వచ్చేస్తుంది నిద్ర లేచిన తర్వాత. కానీ ఇప్పటికే పూర్తిగా డల్ అయిపోయింది అనమాట. అయినా సరే అలా పరిగెడుతుందో చూడండి. ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. అక్కడ ఉన్న లైన్ అంతా కూడా టికెట్ తీసుకునే వాళ్ళే ఉన్నారు. కాసేపు పరిగెట్టి ఆడింది. తీరా ఎలిఫెంటా కేవ్స్ చూద్దామని వెళ్ళేసరికి దానికి ఓపిక అయిపోయిందో నీరసంగా ఉందో ఏం తెలియలేదనమాట. కొంచెం క్రాంకీ అయింది. పిల్లలకితో ఎక్కడికైనా వెళ్ళడం ఏంటంటే వాళ్ళకి గుర్తుండిపోతుంది, మెమొరబుల్గా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి బాగా గుర్తుంటుంది. ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాల క్రితం జరిగినవి కూడా ఆరు అన్నీ గుర్తుపెట్టుకుని చెప్తుంది అనమాట. పిల్లలకి ఆ మెమరీ పవర్ ఉంటుంది కదా. సరిగ్గా సిక్ అవ్వడం వల్ల ఏమైందంటే తనకి ఇంకా నేను నడవలేకో లేకపోతే చూడడానికి విసుగొచ్చిందో నీరసంగా ఉండడం వల్ల బాగా క్రాంకీ అయిందనమాట. ఇంకా అస్తమాను నన్ను ఎత్తుకోమనేది, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళననేది. బాగా విసుగొచ్చింది. కొంతసేపు ఇద్దరం మార్చుకుని ఎత్తుకున్నాం. కొంతసేపు ఏదో అలా నడవాలి తప్పదు అని చెప్పి నడిపించాము. ఇంకా అన్నీ చేసామన్నమాట. ఇక్కడ మొత్తం 7 కేవ్స్ ఉన్నాయి. ఎలిఫెంటా అనే ఐలాండ్లో ఉన్నాయి కాబట్టి వీటికి ఎలిఫెంటా కేవ్స్ అని పేరు వచ్చిందనమాట. ఇక్కడ శివుడు, నటరాజస్వామి, ఇలా చాలా డిఫరెంట్ దేవుళ్ళు, వీళ్ళందరూ శివలింగాలు అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా అయితే అరిగిపోయినాయి కూడాను. చూస్తున్నారు కదా, మీరు చూస్తారని చెప్పి నేను ఇంకా మ్యూజిక్ పెట్టి వదిలేస్తాను. ఎలిఫెంటా కేవ్స్ని మీరు కూడా చూడండి. ఇప్పుడు వరకు నేను చేసిన వీడియోల్లో అయితే ఎక్కువ టెంపుల్స్ లేదంటే ఏదైనా విజిటింగ్ ప్లేసెస్ ఇలాంటివే ఉన్నాయి ఎక్కువ. ఒకవేళ మీకు కానీ నా వీడియోలు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు కానీ లైక్ చేసినా, షేర్ చేసినా, కామెంట్ చేసినా కూడా నాకు కొంచెం రీచ్ పెరుగుతుంది, నాకు సపోర్ట్ దొరుకుతుంది, నా ఛానల్ ఇంకా గ్రో అవుతుంది అనమాట. నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. మీరు నాకు ఈ హెల్ప్ అయితే చేయండి మర్చిపోకుండా. లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్లో చెప్తే నేను అలాంటి వీడియోలు కూడా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇక్కడైతే చూశారు కదా, ఆ లోపల అందరూ వెళ్తున్నారు కదా, అక్కడ శివలింగం ఉంది. కొంచెం బాగా అరిగిపోయింది అనమాట. ఎప్పటిదో కదా, బాగా అరిగిపోయినట్టు ఉంది. ఇక్కడ ఒక నీటి గుంట ఉంది. నేను ఫస్ట్ నుయ్యేమో అనుకున్నాను, కానీ అది నుయ్యి కాదు, ఒక గుంట అన్నమాట. ఈ కేవ్లో అయితే ఈ మూలన ఒక పెద్ద అరుగులాగా ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక కన్నం కనిపిస్తుంది, ఆ బయట వెలుగు కూడా కనిపిస్తుంది. మరి అది ఎక్కడికుందో దారి చూడాలి. ఈ అరుగెక్కి లోపల ఏముందో చూద్దామని వెళ్తున్నాను అనమాట. లోపలికి వెళ్ళి అక్కడ అరుగెక్కితే ఒక రూమ్ లాగా ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కన్నం మీకు గుర్తొచ్చిందే, ఇందాక చూపించాను కదా, ఒక పెద్ద గట్టులో ఉండి దాని మీద చిన్న కన్నం ఉంది, అదేనమాట ఇది. ఆ కేవ్ నుంచి ఈ కేవ్కి ఒక చిన్న కన్నంలా ఉందనమాట. నడిచి రావడానికి అయితే చాలా దూరం పట్టింది, కానీ జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి అందులోంచి ఇది కనిపిస్తుంది అనమాట. అంతా వేసిన రాళ్ళు చూస్తున్నారు కదా, ఇవి పాత రోజుల్లో అంటే మన నానమ్మలు వాళ్ళ టైంలో ఉండేవి. ఎందుకంటే మా పాతిళ్ళు కూడా ఇలాంటి రాళ్ళతో కట్టిందేనమాట. మా చిన్నప్పుడైతే ఈ రాళ్ళు బోల్డ్ అన్నీ మా పాతింటి దగ్గర ఉండేవి. ఇప్పటికి కూడా ఉన్నాయి, కాకపోతే మట్టి మొక్కలు ఇవన్నీ వచ్చేసి అవి అంత కనిపించట్లేదు.
ఈ కేవ్‌నైతే ఎందుకో తెలీదు క్లోజ్ చేసేశారు. అక్కడ అంతా లోపలంతా వాటర్‌ది ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళడానికైతే లేదు. క్లోజ్ చేసేశారు. అందుకే జస్ట్ బయట నుంచే చూసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాం మళ్ళీ. ఆరు కొంచెం ఇబ్బంది పడింది. వచ్చేటప్పుడైతే ఫుల్లు అలలన్నమాట. ఎండ, అలలు. చాలా ఎక్కువ టైడ్స్ ఉన్నాయి. షిప్ అయితే నిజంగా నాకైతే చాలా భయమేసిందనమాట బోటు. ఇలా పైకి ఇలా వెళ్ళి ఇలా మళ్ళీ కిందకి, పైకి ఇలా వెళ్ళి ఇలా కిందకి అలా పడేదన్నమాట. చాలా భయమేసింది. గంట జర్నీ అయితే ఆ గంట కూడా నిజంగా చాలా కష్టంగా అనిపించింది అనమాట. ఎందుకంటే మొత్తం వాటర్ అంతా కూడా బోట్లోకి వచ్చేసింది. చాలా వాటర్. ఇంకెక్కేమో కొంచెం ఒక 5 మినిట్స్కి అనుకుంటా. ఎప్పుడు అలాగే ఉంటుందంట. అక్కడ ఆ బోట్లో ఉండేవాళ్ళు చెప్పారనమాట. ఎప్పుడు వచ్చేటప్పుడు అలాగే ఉంటుందంట. టైడ్స్ చాలా ఎక్కువ ఉంటాయంట. పైకి కుదుపులు అనమాట. పైకి వెళ్ళడం కింద పడ్డం, పైకి వెళ్ళడం కింద పడ్డం. ఆ వాటర్ అంతా లోపలికి వచ్చేయడం. మొత్తం అందరూ కూడా తడిచిపోయారు అనమాట. ఫుల్లు ఆరుకైతే ఆ టైడ్స్ మీద ఇలా పైకి కిందకి పడడం వల్ల అప్పటికే దానికి బాగాలేదేమో, దానికి వామిటింగ్ కూడా అయ్యింది. కొంచెం అప్పుడే ఫీవర్ కూడా ఎక్కువైపోయిందనమాట. నాకైతే వెళ్ళేటప్పుడే బోర్ కొట్టిందని చెప్పాను కదా. కేవ్స్ చూసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ ఎందుకో బోట్లో వెళ్ళేటప్పుడు నాకు వెళ్ళేటప్పుడే బోర్గా ఉంది. ఆరుని ఎత్తుకుని కూర్చోవడం, ఆరుని చూసుకోవడం, ఇవన్నీ కొంచెం చెయ్యి నొప్పి రావడం, వీటన్నిటి వల్ల నాకు చిరాగ్గా అనిపించింది. వచ్చేటప్పుడైతే ఈ టైడ్స్కి ఇంకా ఆరు ఫుల్గా నా దగ్గరే ఉంది. తనకి బాగాలేదు, వామిటింగ్ అయ్యింది. ఓ పక్కన వాటర్ వచ్చేసి ఒక్కొక్కసారి అయితే వాటర్ వచ్చి గట్టిగా తగిలేవన్నమాట. మొత్తం తడిచిపోయాము. అది చిరాగ్గా అయిపోయింది. ఆరు ఫుల్ చిరాగ్గా అయిపోయింది. దాంతో నాకు ఇంకా బాగా విరక్తిగా అనిపించింది అనమాట. అసలు ఒక గంట ప్రయాణం, ఒక 10 గంటల ప్రయాణంలాగా అనిపించింది. ఎప్పుడు వచ్చేస్తుందిరా బాబు అని అనిపించింది అనమాట. చాలా టైం పట్టినట్టు అనిపించింది ఆ టైడ్స్ వల్ల. దిగాల్సిన ప్లేస్ దగ్గరికి వచ్చినట్టే ఉంది, కానీ ఇంకా రావట్లేదు. దిగాల్సిన ప్లేస్ దగ్గరికి వచ్చినట్టే ఉంది, కానీ ఇంకా రావట్లేదు. నాకేమో బాగా విసుగు వచ్చేస్తుంది. ఫైనల్గా ఎలాగైతేనో దిగేసామన్నమాట. దిగి వెళ్ళిపోయాము. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆరుకి అప్పటికే ఫీవర్ వచ్చేసింది. ఇంకా సిరప్ పడుకోబెట్టేసాము. ఈవినింగ్ వరకు శుభ్రంగా ఇంకా అందరం కూడా పడుకున్నాం అనమాట. స్నానం చేసేసి శుభ్రంగా పడుకుండిపోయాము. ఇంకా ఈవినింగ్ లేచి రెడీ అయ్యి బయటకు వచ్చాము. అప్పటికే కొద్దిగా చినుకులు స్టార్ట్ అయినాయి. మేము వెళ్ళింది సెప్టెంబర్లో అనమాట. ఇంకా అప్పటికి వర్షాలు అయితే మేము వెళ్ళేటప్పటికి లేవు, కానీ మేము వెళ్ళిన రోజు నుంచి కూడా వర్షం పడింది. మేము మార్నింగ్ ట్రైన్ దిగేసరికి ఫుల్ వర్షం పడిందంట. మేము వెళ్ళేసరికి లేదు. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిందనమాట. చూస్తున్నారు కదా, మెరైన్ డ్రైవ్ దగ్గర నుంచి అలా వెళ్ళాం. కానీ ఇంకా మెరైన్ డ్రైవ్ దగ్గర అయితే ఆగలేదు. ఎందుకంటే ఇంక వైజాగ్లో బీచ్లు అన్నీ చాలా చూస్తాం కదా అని చెప్పి ఇంకా మెరైన్ డ్రైవ్ దగ్గర అయితే ఆగుదామని అనుకోలేదు కూడాను. ఫుల్ వర్షం పడుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది అండర్ వాటర్ టన్నెల్ అనమాట. సీ లోపల నుంచి ఉంది ఈ టన్నెల్. ఈ టన్నెల్ని అయితే 2024లో ఇనాగ్రేషన్ చేశారంటే ఈ టన్నెల్కి. ఎప్పుడో చాలా కాలం క్రితమే ఇది కట్టాలి అన్న ప్లాన్ అయితే ఉంది. కానీ ఇది కట్టి పూర్తయి అంతా ఇనాగ్రేషన్ అది జరిగేసరికి 2024 అయిందనమాట. ఇదేమో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు లేదనమాట. మొత్తం టోటల్గా 9.7 కిలోమీటర్స్ ఉంది. వర్లీ నుంచి నారిమన్ అనే పాయింట్కి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ తగ్గుతుందంట ఈ అండర్ వాటర్ టన్నెల్ వల్ల. ఈ టన్నెల్కి అయితే చాలా స్పెషాలిటీసే ఉన్నాయన్నమాట. ఈ టన్నెల్కి ఒక ఫైర్ ప్రొటెక్షన్ షీట్ వేశారంట. అది 200 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఫైర్ని అడ్డుకోగలదంట ఆ షీటు. నాకు మొత్తం అంతా ఒకే వీడియోలో చేయడం కుదరలేదు. నేను ఇంకా దీనికి పార్ట్స్ వస్తాయన్నమాట. దీని తర్వాత వాటిని కూడా చూడండి.